నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. మాన్యం నుండి గంజాయి అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు మెరుపు దాడులు చేస్తూ ఉన్నా ఎక్కడ జంకని స్మగ్లర్లు నేర ప్రవృత్తిని వీయడం లేదు. తాజాగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బొలెరో వాహనంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 6 నిందితుల్ని అరెస్టు చేస్తామని డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. తుమ్మపాల్ ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి 128 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. 6 నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీం చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజీస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది.